ఇప్పుడైతే జట్లీ మన సత్య గారిది గ్లిమ్స్ అయితే దింపారు. అంటే ఇది మేకర్స్ ఎవరంటే కాలభైరవ 1 కాలభైరవ అంటున్నాను, మత్తు వదలరా 1, 2 అండ్ బర్త్డే పార్టీ. నాకు ఈ గ్లిమ్స్ చూస్తే ఫ్లైట్ అంటే మనకు ఆల్రెడీ స్టోరీ చిన్న తెలిసిందిలేండి. ఫ్లైట్లోనే ఉంటుంది సినిమా అంతా అని. ఓకే, ఆయన లుక్స్ బాగానే ఉన్నాయి. హీరోయిన్ గారు కూడా మిస్ ఇండియా అని చెప్పారు. ఓకే, అది కూడా హీరోయిన్ గారు కూడా బాగున్నారు. బట్ మనకి టీజర్లో అది గ్లిమ్స్లో ఏం చూపించారంటే జస్ట్ ఓన్లీ యాక్షన్ సీన్సే చూపించారు. అంటే నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే హీరో నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ కదా. సో నా గ్లిమ్స్లో ఎక్కడ కామెడీ అసలు ఏం కనబడలేదు. బట్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఫేసెస్ మాత్రం చూపించారు. వెన్నెల కిషోర్ గారు కావచ్చు, ఇంకా సంథింగ్ కొంతమంది చూపించారు, నాకు గుర్తులేదు. నేను మార్నింగ్ అనుకుంటా చూసాను ఇది. ఓకే అనిపించింది. సో టీజర్ కోసం వెయిట్ చేయాలి, ఎందుకంటే నాకు ఎందుకో బర్త్డే పార్టీలాగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. బర్త్డే పార్టీలో ఉంటే మాత్రం అస్సలు బాగోదు నిజంగా. ఆ మూవీ మీరు ఇప్పటికీ చూసారో లేదో, నేనైతే చూడలేక చూసాను ఆ మూవీని. మత్తు వదలరా 1, 2 చాలా బాగుంటాయి. మరి బర్త్డే పార్టీ ఎందుకు అలా తీసారో నాకు అర్థం అవ్వలేదు. అసలు నిజంగా ఎవరికి స్టోరీ అర్థం అవ్వలేదు, అసలు ఏ స్టోరీ అనేది ఏంటి అనేది. అండ్ ఇందులో సత్య గారి హెయిర్ స్టైల్, లుక్స్ చాలా బాగా నచ్చాయి. ఓకే, అంటే హీరోలాగా అనిపించారు. బట్ కామెడీ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఈ హీరో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ కామెడీ. సో ట్రైలర్లో కానీ ఎక్కువ కామెడీ ఉండేలా మేనేజ్ చేసుకుంటే బెటర్ నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది సత్య గారు అనగానే మనకు గుర్తొచ్చేది కామెడీ. సో అదే మిస్ అవుతున్నట్టు అనిపించింది గ్లిమ్స్లో నాకు. నేను అనుకున్నాను లాస్ట్లో ఏదైనా చిన్న ఉంటాయని, బట్ అన్ని యాక్షన్ సీన్సే పెట్టారు. చూద్దాం, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఏమైనా గ్లిమ్స్లోని పెట్టలేదు కాబట్టి మిగతా వాటిలో పెడతారని నేను అనుకుంటున్నాను. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.